వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం. గోవింద నామస్మరణలతో రథాన్ని లాగుతూ భక్తి ప్రవర్తులను చాటుకున్న భక్తజనం. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. 41 లక్షలు 120 తులాల బంగారు నగలు స్వాధీనం. విజయనగరం జిల్లాలో ఘనంగా హజరత్ ఖాదర్ వలి దర్గాలో 60 ఊర్సు చందానోత్సవం. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ చందానోత్సవంలో పాల్గొన్న హిందువులు. ఇక వివరాలు చూద్దాం. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయంలో చైత్రశుద్ధి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా రథోత్సవం ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని ఒక వేదిక పైన మరొక వేదిక పైన అమ్మవారిని అధిష్ఠింపజేసి షోడశోపచార పూజలను నిర్వహించి అనంతరం స్వామి అమ్మవార్ల గూర్చి అర్చక స్వాములు అవతారాల వివరణ చేసి అనంతరం కళ్యాణం సంధి సందర్భంగా అర్చకులు వినోదోత్సవం నిర్వహించారు. అనంతరం దేవేరులతో స్వామివారు రథం వెంచేసి ప్రత్యేక పూజలు అనంతరం రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం ముందు కళాకారులు డప్పు వాయిద్యాలు, కోలాటాలు, నృత్యాలతో కళాకారులు పురవీధులలో స్వాగతం పలికారు. భక్తులు గోవింద నామస్మరణలతో రథాన్ని లాగుతూ భక్తి ప్రవర్తులను చాటుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ లో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనాలకు పాల్పడిన కేసులలో నిందితులను అరెస్టు చేసి వారి వద్ద రికవరీ చేసిన సొత్తును బాధితులకు తిరిగి అందజేసే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ నిర్వహించారు. దొంగతనం బాధితుల్లో పోలీసులపై విశ్వాసం నెలకొల్పేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 23 చోట్ల దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి మొత్తం 41,15,000 రూపాయలు విలువ చేసే 120 తులాల బంగారు నగలు, 4 మోటార్ సైకిల్స్, 6 LED టీవీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులను బాధితులకు అందజేశారు. దీని వలన బాధితులకు వెంటనే న్యాయం జరిగి కాస్త ఊరట లభిస్తుందని కమిషనర్ తెలిపారు. కోర్టు ద్వారా రికవరీ సొత్తును అందజేయడానికి ఆలస్యం అవుతుందనే కారణంతో ఇక నుండి ఇదే విధంగా రికవరీ జరగగానే బాధితులకు అందజేస్తామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మనము 62.82 తోలా గోల్డ్, 6 LED టీవీ, 4 బైక్స్, 23,86,000 వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు రికవర్ అయింది. సో ఈ దాంట్లో కూడా 11 కేసెస్ సంబంధి 12 కేసెస్ మొత్తం 12 కేసెస్ సంబంధి ప్రాపర్టీ ఈరోజు మనం రిటర్న్ ఇస్తున్నారు. ఈ కేసెస్ మీరు చూస్తే ఎక్కువ హయాత్ నగర్ సంబంధి కేసెస్లో కేసెస్ ఉన్నాయి. తర్వాత ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, బాలాపూర్, మీర్పేట్, గట్కేసర్, జవహర్ నగర్, మొత్తం 23 కేసెస్లో ప్రాపర్టీ 120 తోలా గోల్డ్, 4 మోటార్ సైకిల్, 6 LED టీవీ, ఇవన్నీ ప్రాపర్టీ మనం రిటర్న్ ఇస్తున్నాం. Basic purpose of reward mela, my property return mela, is to instill confidence amongst the complainant that even there is a theft, even they have lost the property, the crime detection work is going on, and after the crime detection is not only detection but recovery is also there, and they are getting their property back. So to instill that confidence in the minds of complainant only, this today's property return mela we have organized here, and this is the first mela, and in future the zonal DCP like LB Nagar zone, Malkajgiri zone, Bongiri zone, all the 3 zones, the zonal DCP with the help of the crime team, they will conduct similar programs, and whatever property is lying in the police station, that will be handed over to the complainant through the court following the due procedure of law. That is our purpose of today's program.
ఈ మొత్తం ఈ రికవరీలో తర్వాత ఈ కోర్టు నుంచి మళ్ళా ష్యూరిటీ చేసి ఈ ప్రాపర్టీ రిటర్న్ తీసుకొని మళ్ళీ కంప్లైంట్ని ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఈ పని చేసిన మా ఓఎస్డి క్రైమ్ శ్రీనివాస్, తర్వాత ఈ సిసిఎస్ సంబంధి, ఇక్కడ మల్కాజ్గిరి సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు ఇక్కడ లింగయ్య ఉన్నారు, జగన్నాథ్, తర్వాత మన మిగతా ఇన్స్పెక్టర్స్ సిసిఎస్ మల్కాజ్గిరి, సిసిఎస్ ఎల్బీ నగర్, తర్వాత డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ హయాత్ నగర్ పిఎస్ కావచ్చు, వనస్థలిపురం, బాలాపూర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, మీర్పేట్, గట్కేసర్, జవహర్ నగర్ అండ్ ఎస్ఐస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ ఎవరెవరు ఉన్నారు క్రైమ్ సంబంధి, తర్వాత కోర్ట్ కానిస్టేబుల్స్, ఈ అందరు ఒక టీమ్గా పనిచేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాం. వాళ్ళందరికీ కూడా నా తరఫున అభినందనాలు. వాళ్ళకి ఆఫీషియల్లీ నేను రివార్డ్ కూడా ఇస్తాం. గుడ్ వర్క్. విజయనగరం జిల్లాలో స్థానిక బాబామెట్టలో హజరత్ ఖాదర్ వలి బాబా వారి 60 ఊరుసు చందానోత్సవం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హజరత్ ఖాదర్ వలి బాబా సన్నిధిలో పేదలకు నిత్య అన్నదానము జరుగుతుంది. ఇక్కడ అనేక మంది అనాథలు, వృద్ధులు ఆశ్రమంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. బాబా గారిని దర్శించుకునేందుకు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ చందానోత్సవంలో పాల్గొన్నారు. పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా ఈ చందానోత్సవంలో హిందువులు పాల్గొన్నారు. సాగర తీరంలో ఘోరమైన రోడ్డు ప్రమాదం. స్టీల్ ప్లాంట్ దరి నెల్లిముఖి నుంచి గీతం కాలేజ్కి వెళ్తుండగా సాగర్ నగర్ దరి ఇస్కాన్ టెంపుల్ వద్ద ఈ ఘటన సంభవించింది. 120 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తూ గుద్దుకుని కారుకి మంటలు వ్యాపించాయి. కారులో 2 యువకులు ఉన్నారు. వారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడు పేరు నిఖిల్, గీతం కాలేజ్లో 3rd ఇయర్ మెకానికల్ స్టూడెంట్. మరొక యువకుడు పేరు శరత్, ఇతను కూడా గీతం కాలేజ్ స్టూడెంట్. 2 యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజ్నూర్ నగర్ మండలం అమరవరంలో భారీగా గుప్త నిధులు బయటపడ్డాయి. గ్రామంలోని గురువారెడ్డి ఇంట్లో అర్ధరాత్రి 4 మూగ జీవాల బలితో ప్రత్యేక పూజలు చేసి తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో సుమారు 20 కిలోల బంగారు నాణేలు లభ్యమయ్యాయి. స్థానికుల పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే తెలదు మాకు. ఎక్కడ దొరికినాయి? ఇంట్లోనే, మా ఇంట్లోనే. ఇంట్లోనేనా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి? మరి 7-8 ఏళ్ళు అవుతుంది. మరి అప్పుడు బండలు వేసేటప్పుడు ఎవరు పెట్టినట్టు ఎందులో? ఏమో మరి మాకు జాలం. ఓటర్ల చైతన్యంతో ఎన్నికల ఓటింగ్ శాతం పెరిగిందని టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల నిర్వహణ జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా సహనంతో ఓట్లు వేశారని చెప్పారు. టీడీపీకి ఓటు వేసేందుకు ప్రజలు మొగ్గు చూపించారని, 50% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించమంటే ఎందుకు ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయని ప్రశ్నించారు. టీడీపీ సంక్షేమ పథకాలే మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సందర్భం ఈసారి చూసాం. పోలింగ్ బూత్లు కూడా వాళ్ళ సెలక్షన్ ఆఫ్ పోలింగ్ బూత్స్ ఒకే దారి, ఆ దారిలో 500 మంది 1000 మంది ఒకే దారిలో లోపల పోయే ప్రెషరు, ఎక్కడ కానీ పోలీస్ ఫోర్స్ అనేదే లేదు.
ఎప్పుడు కూడా పోలీసును ఇంత తక్కువగా కూడా పెట్టినటువంటి సందర్భం కూడా గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఆ ఎన్నికల్లో పూర్తిగా కూడా ఓటు హక్కు వాళ్ళ వేసుకునేటువంటి పరిస్థితిని కూడా ఈరోజు పూర్తిగా కూడా కనపడలేదనేది ఈ ఎన్నికలప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. అంటే ఇంత దారుణంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక యుద్ధం చేసి దాన్ని ఒక పెద్ద పొద్దున్నుంచి కంటిన్యూగా ఆ బూత్లో ఫైట్ చేసి పోయి ఓటు హక్కు వినియోగించినటువంటి సందర్భం ఈ ఎన్నికల్లో చూసాం. అయితే నిజంగా ఓటర్ మహాశయునికి 2 చేతులెత్తి నమస్కారాలు పెట్టాలి. ఎప్పుడు కూడా గతంలో ఇంత పోలింగ్ శాతం కూడా పెరిగినటువంటి సందర్భం లేదు. ఈరోజు జిల్లాలో రాష్ట్రంలో పోలింగ్ శాతము పెరిగింది కూడా ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మరీ ముఖ్యంగా మహిళలైతే మా నియోజకవర్గాల్లో అయితే మహిళలైతే దాదాపు రాత్రి 11-12 గంటల దాకా కూడా పోలింగ్ బూత్లో నిలబడి ఓట్లేసినటువంటి సందర్భాన్ని ఒకసారి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్. నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాలలో మత ప్రచారం చేస్తున్నారంటూ కాలేజ్ ముందు కళాశాల విద్యార్థుల ఆందోళన. విశాఖ సింహాచలం అప్పన్న స్వామి కళ్యాణ వేడుకలతో సింహగిరులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల నామస్మరణతో సింహాద్రి అప్పన్న స్వామి సన్నిధి మార్మోగింది. చైత్ర శుద్ధి ఏకాదశి సందర్భంగా అప్పన్న స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న అప్పన్న స్వామి సన్నిధిలో జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. స్వామివారి కళ్యాణ వేడుకల సందర్భంగా విద్యుత్ కాంతులతో అప్పన్న స్వామి సన్నిధి దేదీప్యమానంగా కాంతులీడుతూ భక్తులను తన్మయపరిచింది. ఈ సందర్భంగా కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్వామివారి కళ్యాణ వేడుకలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సింహగిరిపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆ అమ్మాయిని ఇస్తున్నాం మన పిల్లవాడి కన్నా కాస్త మంచి గొడవ ఎక్కుంటే కదా పెంచుకుంటాం ఉండాలి కదా అలాగా కాస్త ఉన్న ఆకాల జమన అమ్మవారు అవును జమదక్కులు అలాగే శ్రీరామేశ్వర గారి పుత్రిక అయినటువంటి లక్ష్మి రక్షణ పంచే వసుదక్షణాలు వాల్మీకి భగవాన్ చెప్పినట్టు ఎక్కడైనా నేడు ఫలించడం కదా మనకి అదే పౌరులుగా ఉంటారు. మీకు అరిష్టంలో కానీ బట్టి లక్ష్మి ఆమె నుంచి మీరు వివాహం చేస్తున్నామండి అని ప్రార్థించారు. కన్యా అనేటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. చిత్రించారు.
నాందేడ్కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కిలో బంగారం 30 కిలోల వెండి స్వాధీనం చేసుకున్న సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేస్తున్న జీఆర్పీ పోలీసులు సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో మహారాష్ట్రకు చెందిన విశాల్ రాజా, రమా వర్మ, నిఖిల్ గోవింద్ వర్మలు అక్రమంగా బంగారం, వెండి తరలిస్తున్నట్టు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా వారు సికింద్రాబాద్ నుండి నాందేడ్కు కిలో బంగారం, 30 కిలోల వెండి అక్రమంగా తరలిస్తున్నట్టు తేలిందని జీఆర్పీ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వీరి నుండి 45 లక్షలు విలువైన 10 బంగారు బిస్కెట్లు, 16 వెండి బిస్కెట్లను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పజెప్తున్నట్లు తెలిపారు. పరంపరలో మా యొక్క ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల మేరకు మా యొక్క టీం హరిలాల్, నాగేశ్వరరావు, జపాన్, మునేశ్వరరావు మరి వెంకటేష్ వీరు మా యొక్క ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి వారి యొక్క ఎస్ఐ డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వల్ల మేము రోజువారీ చేసే తనిఖీలో భాగంగా నిన్న మిస్టర్ విశాల్ రావు వర్మ, నిఖిల్ గోవింద్ వర్మ వీళ్ళు రెసిడెంట్ ఆఫ్ నాగ్పూర్ జైపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఎక్కి ఇక్కడ దిగడం జరిగింది. అనుమానం రాగానే వాళ్ళతో మేము చెక్ చేయడం జరిగితే దాదాపు 1 కిలో బంగారం, బిస్కెట్లు, తర్వాత 30 కేజీల వెండి వాళ్ళ నుండి స్వాధీనం చేసుకున్నాం. దీనికి ఏ విధమైన అనుమతి పత్రాలు కానీ లేకపోయినా ఇతరత్ర డాక్యుమెంట్లు కానీ చూపించలేదు. దీనికి అనుగుణంగానే మేము మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విజిలెన్స్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. దీనిపై మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రయాణికులకు మనమే ఉంటే ఎవరైనా అనుమానితులు కానీ లేక ఇంకే ఇతర బ్రాండెడ్ వస్తువులు కానీ తీసుకపోతే అనుమానం వస్తే మా యొక్క కంట్రోల్ రూమ్ 94407000401512కి తెలియపరచడానికి కోరుకుంటున్నాం. తర్వాత ఎవరైనా అపరిచితులు వ్యక్తులు కానీ తారాసపడి ఏదైనా సాయం చేస్తామని కానీ సాయం కోరుతామని కానీ అనుమానం వస్తే మా యొక్క కంట్రోల్ రూమ్లకు ఫోన్ చేసి సత్వర సహాయం కోరాలని మా యొక్క ఉద్దేశం. ప్రతి ప్రయాణికుడు వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవాలని ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాము. దీనికి అనుగుణంగా మా ఉన్నతాధికారులు మాకు సహకరిస్తున్నారు. జీఆర్పీ తర్వాత ఆర్పీఎఫ్ లోకల్ పోలీసుల సహకారంతో మేము మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటా కాపాడుకుంటాం. థ్యాంక్ యూ. కనెక్టెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. అవి ఇప్పుడు మనం దర్యాప్తులో కానీ తేలుతానని యాజ్ ఆన్ నో కేసు రిజిస్టర్ చేశాము. దర్యాప్తులో ఏనా
నారాయణపేట జిల్లా కేంద్రంలో కొత్తగంజ్ మార్కెట్ యార్డ్లో ఆవరణలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం మండలంలోని సింగారం చౌరస్తాలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రైతుల దగ్గర ఏ ఒక్క గింజ కూడా కనీసం ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా పట్టొద్దని నేను ఇక్కడ ఐకేపీ సెంటర్లోని అలాగే పిఎస్సిఎస్ సెంటర్లో ఉన్న మహిళా సభ్యులకు కానీ ఉద్యోగస్తులకు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయ శాఖ వారికి రైతులు ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఏ రకంగా తీసుకురావాలనే దాని మీద అవగాహన సదస్సులు 3 రోజుల పాటు అన్ని గ్రామాల్లో నిర్వహించమని చెప్పడం జరిగింది. సివిల్ సప్లైస్ అధికారులు వ్యవసాయ శాఖ వాళ్ళు నిర్వహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ వాళ్ళకి కోరేది ఏంటంటే ఐకేపీ సభ్యులు ఇచ్చిన 24 గంటల్లో మీరు ప్రాసెస్ చేసి మరొక 24 గంటల్లో 48 గంటల్లో వాళ్ళ రైతు అకౌంట్కి చెక్కు పడేటట్టు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు చూడవలసిందిగా నేను సివిల్ సప్లైస్ శాఖ వాళ్ళని కోరుతున్నాను. ఇది 4-5 శాఖల సమన్వయంతో చేయాల్సిన పని కాబట్టి దీన్ని నిరంతరం డిఆర్డిఓ గారు డిఎస్ఓ గారు ఇద్దరు కోఆర్డినేట్ చేయాలి. ఎక్కడ ఏ ఇష్యూ ప్రాబ్లం వచ్చినా సరే నా దృష్టికి తీసుకురండి. డెఫినెట్గా మనందరం కలిసి రైతులకు మేలు చేయడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం. గోవింద నామస్మరణతో రథాన్ని లాగుతూ భక్తి ప్రవర్తులను చాటుకున్న భక్తజనం. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు. 41 లక్షలు 120 తులాల బంగారు నగలు స్వాధీనం. విజయనగరం జిల్లాలో ఘనంగా హజరత్ ఖాదర్ వలి దర్గాలో 60 ఊర్సు చందానోత్సవం. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ చందానోత్సవంలో పాల్గొన్న హిందువులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.